హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో చెన్నా మసాలా కుర్మా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. మనం ఈ యొక్క ముడి శనగలు అంటారు, వీటిని నైటే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఇలా మెత్తగా వచ్చేలాగా చూసుకోవాలి. చూసారా? దాని తర్వాత మనం దానికి కావాల్సినటువంటి మసాలా ఐటెం చూస్తాం. తెల్లగడ్డ ఒక 6 పాయలు తీసుకోండి. అల్లం ఒక అర ముక్క తీసుకోండి. పట్ట ఒక 2-3 తీసుకోండి, ఇలాంటివి చిన్నవి. సోంపు 1/4 టీ స్పూన్ వేసుకోండి. లవంగాలు ఒక 6 లవంగాలు ఒక 6 పీసెస్ వేసుకోండి. మిక్సీలో వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఫస్ట్ మీరు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకొని ఇప్పుడు మిక్సీలో వేయబోతున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. టమాటో చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూద్దాం. మనం ఈ ఆనియన్స్ టమాటోని కూడా మనం మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత కొత్తిమీర నీట్గా కట్ చేసుకొని క్లీన్గా వేసుకోవాలి. పుదీనా కొద్దిగా తీసుకోండి. కరివేపాకు తగినంత వాడుకోవాలి. ఎలా చేయాలో చూద్దాం. మిశ్రమాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాం. ఈ మసాలా రెడీ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం మసాలా గ్రేవీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. తర్వాత ఆనియన్స్ టమాటోని అవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాం. మసాలాని మరియు టమాటో ఆనియన్ గ్రైండ్ చేసుకున్న రెండింటిని ఆ మిశ్రమాన్ని కలుపుతున్నాం. ఇలా మిశ్రమం రెడీ అయిందండి. కొత్తిమీర పుదీనా కరివేపాకు దీన్ని శుభ్రంగా ఇలా మనం క్లీన్ చేసుకోవాలండి. మనం ఎంత నీట్గా కడుక్కుంటామో మనకి ఇసుక లేకుండా ఉంటుందండి. మనం ముందు రోజే నానబెట్టుకున్నటువంటి చెన్నా మసాలాని ముడి శనగలు, కొంతమంది తెల్ల గుగ్గుళ్ళు కూడా అంటారండి, వీటిని శుభ్రంగా మళ్ళా కడుక్కోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ తీసుకున్నామండి. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్స్ ఆర్ 3 టేబుల్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అందులోనే మినపప్పు కూడా కలిసి ఉంటుంది, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసి చిటపటలాడిన తర్వాత మళ్ళీ మనం ఏం వేయాలో చూద్దాం. ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం బిరింజి ఆకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని
బ్రింజి ఆకు వేస్తున్నామండి. ఏలక్కాయలు వాసన కోసం ఒక 2 వేస్తున్నాము. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసినటువంటి గ్రేవీ మసాలాని అందులో వేసి కలయి పెట్టాలి. ఈ గ్రేవీ వేయగానే మనకి స్మెల్ బాగుంటుందండి, అప్పుడే తెలిసిపోతుంది. గుమగుమలాడే స్మెల్ వస్తూ ఉంటుంది. చక్కగా 4 పక్కల కళాయి పెడుతూ ఉండాలి. ముఖ్యంగా అడుగంటకుండా చూసుకోవాలండి. పసుపు పొడి, టర్మరిక్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తగినంత వేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 మిక్సీ అందులో వేస్తున్నాం. మిరప్పొడి మనకి ఎంత కావాలనో కారాన్ని తగినట్టుగా వేసుకోవాలి. మేము 3 టేబుల్ స్పూన్ వేసామండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. చూడండి చక్కగా ఇలా ఆయిల్ని బాయిల్ అవుతుంది. ఈ విధంగా మనం ఆయిల్లో వేయడం వలన టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దలకి చాలా బాగా నచ్చుతుందండి ఇది. ఇవి చపాతీకి కానీ, పూరికి కానీ, ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వాడుతున్నాం. మీకు ఎంత క్వాంటిటీ కావాలనో దానికి తగినట్టుగా మీరు వేసుకోవచ్చండి. అడుగంటకుండా ఈ విధంగా 4 పక్కల కలయి పెట్టండి. మనకి పచ్చి వాసన మసాలా పోయే వరకు ఈ విధంగా ఆయిల్లో మనం బాయిల్ చేస్తూ ఉండాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉడకనివ్వాలి. చెన్నా మసాలాని మనం అందులో వేస్తున్నాం. ఈ తెల్ల ముడి శనగలు కూడా అంటారు వీటిని. అలా వేసి 4 పక్కల కలయి పెట్టాలి. ఇవి చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ తెల్ల ముడి శనగలు, నల్ల ముడి శనగలు టేస్ట్ తక్కువ ఉన్నా కానీ అవి నాటు ముడి శనగలండి. అవి ఆరోగ్యానికి ఇంకా మంచివి, బలం కూడా. కానీ ఇవి టేస్ట్కి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఉండే లవణాలు ఇందులో ఉంటాయండి, కానీ నల్ల ముడి శనగల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ బాయిల్డ్ అయిన తర్వాత వాటర్ కొద్దిగా వేసుకుంటున్నాం. మనకి ఎంత తగినంత, ఎక్కువ వాటర్ లేకుండా కొంచెం గ్రేవీ టైప్లో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేస్తాం. మీరు మూత పెట్టే ముందు కొద్దిగా సాల్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసుకోండి.
టేస్ట్ చూసుకున్న తర్వాత మీకు సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. కారం కూడా ఇప్పుడే టెస్ట్ చేసుకోండి. మళ్ళీ వేస్తే మనకి ఆ స్మెల్ మారిపోతుందండి. ఇప్పుడే మనం ఏదైనా సరే ఉప్పు కారాన్ని తగినంత ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉన్నట్టు మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాం. ఇది వేసిన తర్వాత మనం కుక్కర్ మూత దమ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంతే, అప్పుడే రెడీ అయిపోతుంది మనకి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రోటీలో కానీ చాలా చాలా బాగుంటుంది. మనం దోశ, ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి కళాయి పెట్టేసిన తర్వాత కుక్కర్ మూతని వేసేసి 3 విజిల్స్ వరకు వెయిట్ చేసి కుక్కర్ ఆఫ్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసామండి. 3 or 4 విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేసుకున్నాం. ఈ డమ్ముని వెంటనే తీయద్దండి. ఈ డమ్ము మనకి ఆ స్టీమ్ అనేది తగ్గే వరకు ఉండిందంటే మనకు ఆ యొక్క ముడి శనగలు బాగా అందులోనే బాయిల్డ్ అవుతాయి అన్నమాట. మనకి ఈ విజిల్ వచ్చేటప్పుడే ఒక మసాలా స్మెల్ గమగమలాడుతూ వస్తూ ఉంటుంది. చూడండి, మనకి 3 or 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ స్టీమ్ దిగిన తర్వాత మూత తీసాము. ఇప్పుడు మనకి చెన్నా మసాలా కుర్మా రెడీ అయిందండి. దీన్ని ఒకసారి మళ్ళీ మనం ఉడికిందా లేదా ఇలా టెస్ట్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయిందండి. మనం ఖాళీ బౌల్ తీసుకొని దాన్ని కొద్దిగా హీట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ కుర్మాని అందులో వేసేటప్పుడు అది పాడవకుండా ఉండాలంటే బౌల్ని కొద్దిగా హీట్ చేసుకుందాం. చెమ్మ లేకుండా ఉంటే మనకి ఇది ఒక రోజు వరకు మనకి పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మరుసటి రోజుకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బౌల్ని హీట్ చేసుకున్న తర్వాత అందులో కర్రీని వేసుకుంటున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చెన్నా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా మనం కొత్తిమీర వాటిని పైన చల్లుకుంటున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పుల్కాలోకి కానీ, ఇడ్లీ దోశకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి అన్నంలో కూడా బాగానే ఉంటుందండి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.